సో ఒకసారి నల్గొండ చూద్దాం, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. సో మనకు జనరల్ ఓపెన్ కేటగిరీలో నల్గొండ జిల్లాలో 29 జనరల్, 29 సో ఉమెన్స్ పోస్టులు అనేవి ఉన్నాయి. సో టోటల్ పోస్టులు వచ్చేసి 78 పోస్టుల్లో నల్గొండలో ఒక 20 to 25 పోస్టులు అనేది ఫీమేల్ ఉండే అవకాశం ఉంటుంది, 33% రిజర్వేషన్. కాకపోతే కొన్ని పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి ఒక 20 పోస్టుల వరకు తీసుకుందాం, మిగతాది జనరల్లో కేటాయించారు, జనరల్ మెన్స్ వర్క్ అన్నట్టు. అంటే మొత్తం టోటల్ 78లో ఒక 20 ఉమెన్స్ ఉంటే అదే కట్ ఆఫ్ అవుతుంది. సో 78 ఫస్ట్ తీసుకుందాం. ఒకటి 78. సో నల్గొండలో 78 అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఇందులో ఉమెన్స్ ఎంతమంది ఉంటారో ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ర్యాంక్ నుంచి వెళ్ళి ఉమెన్స్. ఇది నల్గొండ డిస్టిక్. 1 2 3 4 5 6 7 8 9. సో 9 మెంబర్సే ఉండరు, అంటే ఇంకొక 11 మెంబర్స్ వరకు తీసుకుందాం. 9 ఇక్కడికి, 9 ఇది 10 11 12 13 14 15 16 17 18 19. సో 20. సో 20 మెంబర్ వరకు తీసుకున్నాం. ఒకవేళ 21 ఉంటే మాత్రం ఈ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇతనికి ఈ క్యాండిడేట్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో 20 వరకే తీసుకుందాం కాబట్టి ఇక్కడ 20 తీసుకుందాం. సో 20 మెంబర్స్ అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ 20 మెంబర్స్ అంటే ఇదే ఫీమేల్ అంటే ఓసీలో ఫీమేల్స్, ఓసీ ఫీమేల్స్ కట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఓసీ ఉమెన్స్ కట్ ఆఫ్. సో ఎంత 179.863. సో ఓసీ ఉమెన్. మనకు ఆల్రెడీ ఇక్కడ 9 మెంబర్స్ మొత్తం ఇక్కడ తీసుకున్నాం ఇక్కడి వరకు. సో ఫీమేల్ ఇక్కడ 9 అయిండ్లు, అంటే మనం ఒకటి ఇక్కడ మెన్స్ కలుపుకుంటే 78 అయిండ్లు. సో 78లో మనం ఒక 11 మెంబర్స్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 11 మెంబర్స్ను రిమూవ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 మెంబర్స్ రిమూవ్ చేసినామంటే ఇక్కడికి వరకు కట్ ఆఫ్ ఉండే అవకాశం అనేది ఉన్నది. సో ఇదేంటిది, జనరల్ కట్ ఆఫ్. సో ఇక్కడ ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 186.470. సో కట్ ఆఫ్ అనేది ఓసీ జనరల్. సో ఇక్కడిది ఓసీ ఉమెన్. సో నెక్స్ట్ నల్గొండ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 18 పోస్టులు ఉన్నాయి. సో ఒక 5 పోస్టుల వరకు ఫీమేల్స్ కేటాయించవచ్చు. సో చూద్దాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడ వరకు అయిపోయింది అని అంటే ఇక్కడ వరకు జనరల్ అయిపోయింది. సో ఇక్కడ ఒక రిమూవ్ చేసిన క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 1. సో 2, ఇక్కడ ఒక 3 క్యాండిడేట్ 4. ఇది కాదు, ఎందుకంటే ఫీమేల్లో ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి. సో 1 2 మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి నల్గొండలో 18 పోస్టులు కదా. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో
18లో ఒకటే ఉమెన్ ఉన్నది. సో ఒక 6 పోస్టులన్నా కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడికి 18 అయింది. సో ఇక్కడ ఒకటే ఫీమేల్ వచ్చింది కాబట్టి ఇందులో ఈ పోతే 1 2 3 4 సో 5 తీసేసేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓసీ జనరల్ సారీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది 179.299 179.299. సో ఇది ఈడబ్ల్యూఎస్. సో ఇక్కడికి ఉమెన్ అనేది ఒకరే వచ్చారు. 18 మెంబర్స్లో ఒకరే వచ్చారు. ఇంకా 5 మెంబర్స్ తీసుకోవాలి. ఉమెన్స్, ఓన్లీ ఉమెన్స్. సో ఇక్కడ ఒక 2, సో ఇక్కడ 1 3 4, సో ఇక్కడికి 5 మెంబర్స్. ఒకవేళ 6 పోస్టులు ఉంటే మాత్రం తను కూడా వస్తుంది. సో ఇక్కడ దగ్గర దాకా వచ్చిన వాళ్ళు ఒకవేళ ఒక పోస్ట్ పెరిగితే మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉమెన్స్ కేటాయించిన సీట్లలో ఇక్కడికి వచ్చే అవకాశం అని ఉంది. ఒకవేళ పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీమేల్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఒకవేళ జనరల్ కేటగిరీలో వాళ్ళకి ఇస్తే. సో ఒకటి ఇక్కడి వరకు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. 6 పోస్టులు ఉంటే మాత్రం ఫీమేల్ కట్ ఆఫ్ అనేది ఇది. సో ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కట్ ఆఫ్ 175.924 ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్. సో బీసీఏ నల్గొండలో బీసీఏ వచ్చేసి 711, మళ్ళీ 18 పోస్టులు. బీసీఏలో కూడా 711. సో 18 పోస్టులు బీసీఏలో. బీసీఏ టాప్లో ఫస్ట్లో ఉన్నట్టు. సో ఇక్కడ 66 వరకు కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి దీని తర్వాత బీసీఏ ఎవరు వస్తారో అనేది మనం ఒకసారి చూద్దాం. బీసీఏ కట్ ఆఫ్ 18, ఫస్ట్ 18 మందిని తీసుకుందాం. సో అందులో ఒక 4 5 ఫీమేల్స్ ఉండేటట్టు చూద్దాం. బీసీఏలో సో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వరకు తీసుకుందాం. మిగతా 6 పోస్టులు. సో లేకుండా 13 కాదు 14 తీసుకుందాం. ఇంకొక 4 పోస్టులు మాత్రం వాళ్ళకి కేటాయిస్తాం. ఫీమేల్స్ ఉండే అవకాశం ఉంది అసలు అని ఒక క్లారిటీ ఉంటే ఇట్లా డైరెక్ట్ చేసుకోవచ్చు. సో బీసీఏ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది ఎంత 176.745 అనేది జనరల్ కట్ ఆఫ్ ఉండే అవకాశం అనేది సో ఉంది కాబట్టి ఇక్కడికి. సో ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫీమేల్ కూడా రాలేదు. బీసీఏలో ఒక ఫీమేల్ కూడా రాలేదు. సో 14 పోస్టులు వీళ్ళకి ఇచ్చిందంటే రైట్, ఒకటి కూడా రాలేదు. సో బీసీఏలో ఇంకా చూద్దాం. ఫీమేల్ 4 సెలెక్ట్ చేస్తే ఎల్సీ ఉన్నారు ఇక్కడ. సో 1 2 3 సో 4 బీసీఏ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు చూడండి
బీసీఏలో ఉమెన్స్ కట్ ఆఫ్ అనేది 165.406. సో ఇక్కడ రాసేసాం. సో బీసీఏ కట్ ఆఫ్ అనేది ఇది. సో ఒకసారి బీసీబీ చూద్దాం. బీసీబీలో అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి? బీసీబీ నల్గొండ 78 అంటే ఒక 15 పోస్టులు అనేటివి ఉన్నాయి. 15 అంటే ఒక 5 పోస్టులు అంటే దాదాపు ఒక 3 పోస్టులు ఉండే అవకాశం ఉంది. సో బీసీబీలో మనం ఎక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతారో బీసీబీలో ఇక్కడ వరకు ఓపెన్ కట్ ఆఫ్. సో దీని తర్వాత ఉన్న వాళ్ళు ఇక చూడు, తను ఒకవేళ ఓపెన్లో సెలెక్ట్ చూద్దాం. 15 పోస్టులు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మెంబర్స్. సో ఇక్కడికి 12 అయింది. సో వాళ్ళకు ఒక 3 పోస్టులు కేటాయించాల్సి వస్తే 15 పోస్టులో ఒక 3 పోస్టులు జనరల్లో కేటాయించాల్సి వస్తే చూద్దాం. ఇక్కడ వరకు బీసీబీ జనరల్ చూద్దాం. బీసీబీ జనరల్ కట్ ఆఫ్ అనేది బీసీబీ జనరల్ అంత 182.924. సో జనరల్ ఫీమేల్స్కి ఒక మూడు కేటాయించాలి కాబట్టి ఇక్కడ ఉండాలి కాదు. సో ఉమెన్స్ ఇక్కడ అయిపోయినాక దీని తర్వాత నుంచి బీసీబీలో ఫీమేల్ 3, 1 బీసీబీ 2 బీసీబీ ఫీమేల్స్ సో 3 ఇది ఉండే అవకాశం అయితే ఇక్కడికైతే ఉంది. సో బీసీబీ ఫీమేల్, బీసీబీ ఉమెన్స్ 77.651. సో బీసీబీ కట్ ఆఫ్ అనేది నల్గొండ. బీసీసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే నల్గొండ బీసీసీలో టోటల్ వచ్చేసి ఒక 3 పోస్టులు ఉన్నాయండి. ఒక పోస్ట్ ఫీమేల్ వచ్చే అవకాశం ఉంది, లేకుండా 3 జనరల్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో జనరల్లో తీసుకుందాం. 99% జనరల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో జనరల్లోనే తీసుకుందాం 3 పోస్టులు. బీసీసీలో జనరల్లో నల్గొండ జిల్లా బీసీసీలో 3 పోస్టులు జనరల్లోనే ఉంది. చూద్దాం ఇక్కడికి ఎక్కడ నుండి ఉన్నది. బీసీసీ బీసీసీలో సో ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. బీసీసీ ఇటు ఎవరు లేరు. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది.
సో ఫస్ట్ ఫీమేల్ వచ్చింది బెటర్, బీసీసీ 1. సెకండ్ ఇద్దరు ఫీమేల్స్ వచ్చారు. జనరల్ కేటాయించినాయి. జనరల్లో అంటే ఎవరైనా టాప్లో వచ్చిన వాళ్ళకే ఇస్తారు. సో ముగ్గురు ఫీమేల్సే వచ్చారు. ముగ్గురు వచ్చిన జనరల్లో ఉన్నాయంటే టాప్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఇది కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో బీసీసీ జనరల్ కట్ ఆఫ్ అన్నట్టే ఇది 149.672. సో బీసీసీ. సో బీసీడీలో నల్గొండ జిల్లాలో ఒక 9 పోస్టులు ఉన్నాయి. ఒక 3 ఉమెన్స్, 6 జనరల్లో ఉన్నాయి. సో ఇట్లే ఉండే అవకాశం 9 పోస్టులు 3 ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం బీసీడీలో ఎలా ఉండే అవకాశం ఉంది అనేది. సో బీసీడీ చూద్దాం. ఇక్కడికి వెళ్ళాం డైరెక్ట్. ఇక్కడ 60 వరకు ఓపెన్ బీసీడీ. సో ఫస్ట్ బీసీడీలో 1 ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ సెలెక్టెడ్. బీసీడీ 2, 3, 4, సో 5, 6 పోస్టులు ఉంటే మాత్రం ఇదే కట్ ఆఫ్ అవుతుందండి. ఒకవేళ 7 మేల్స్ ఉంటే మాత్రం ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను 6 తీసుకున్నా, ముగ్గురు ఫీమేల్ కేటాయిస్తున్నాను కాబట్టి ఇది ఉండే అవకాశం అయితే ఉంది. సో బీసీడీలో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 183.438. సో ఓకే. ఒకవేళ మూడు ఫీమేల్ కాబట్టి ఇక్కడ ఫీమేల్ కట్ ఆఫ్ ఇక్కడ దాకా అయిపోయింది. సో ఓపెన్లో ఫీమేల్ కట్ ఆఫ్ ఇక్కడికి అయిపోయింది కాబట్టి దీని తర్వాత బీసీటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 3 పోస్టులు చూద్దాం. బీసీడీ ఫీమేల్. ఇక్కడ ఒకటి ఉన్నారు. One, 2, సో 3. సో ఇక్కడ వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో బీసీడీ ఉమెన్ కట్ ఆఫ్ 172.720. సో బీసీడీ ఉమెన్స్. సో బీసీఈ చూద్దాం. సో బీసీఈ చూస్తే పోస్టులు వచ్చేసి బీసీఈ పోస్టులు నల్గొండ జిల్లాలో ఒక 5 పోస్టులు ఉన్నాయి. టోటల్ 5 అంటే ఒక పోస్ట్ ఉండే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఒక పోస్ట్. సో టాప్లో వచ్చిన 5 ఫస్ట్ చూద్దాం. 1, 1,
2 3 4 సో 5 అందరు మేల్స్ వచ్చారు. ఒకవేళ ఒక ఉమెన్ ఉంటే మొత్తం టోటల్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. బీసీబీ నల్గొండ జిల్లాలో 5 పోస్టులు బీసీఈలో ఉన్నాయి. ఒకవేళ బీసీఈలో 5 పోస్టులు అంటే ఇక్కడ వరకు కట్ ఆఫ్ అవుతుందండి. ఒకవేళ ఒక పోస్ట్ ఉందనుకున్నాం, అప్పుడు బీసీఈ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 173.798 ఇక్కడికి అది. ఒకవేళ ఒక ఉమెన్ పోస్ట్ ఉంటే మాత్రం తనకు వస్తుందండి. ఒక పోస్ట్ ఉంటే లాస్ట్ ఉన్న వ్యక్తికి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. మీరు చూసుకోండి, ఈ నెంబర్ చూసుకోండి ఒకసారి బీసీఈలో. సో బీసీఈలో ఈ నెంబర్ అయితే చూసుకోండి. ఎవరైతే ఉందో ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఒకవేళ ఒక పోస్ట్ ఉన్నా తనకి వస్తుంది. ఈ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక పోస్ట్ ఉన్నా వస్తుంది. ఈ లాస్ట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీసీఈలో ఈ లాస్ట్ ఉన్న వ్యక్తికి ఒక పోస్ట్ అనేది ఇతనికి రాదు. దీనికన్నా ముందున్న వ్యక్తికి వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో బీసీఈలో. ఇప్పుడు ఎస్సీలో చూద్దాం. బీసీఈ కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీలో టోటల్ పోస్టులు నల్గొండలో 16, 19 అంటే 35. ఒక 35 పోస్టులు అయితే జనరల్లో ఉన్నాయి. టోటల్ పోస్టులు 35 పోస్టులో ఒకవేళ ఉమెన్స్కి ఇట్లాగా కేటాయించాల్సి వస్తే 35 రిజర్వేషన్ అంటే 33% రిజర్వేషన్ అనేది చేస్తే ఒక 10 నుంచి 12 పోస్టులు అంటే ఒక 10 పోస్టులు కేటాయించాల్సి వస్తుంది. సో 35 మెంబర్స్లో చూద్దాం. ఫస్ట్ 35 ఎవరైతే ఉన్నారో 35. సో ఇక్కడ నుండి ఎస్సీలు 35. ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ సెలెక్టెడ్. ఎస్సీ ఫీమేల్. ఉమెన్ కేటగిరీలో సెలెక్టెడ్. సో 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్లో ఒకరు వచ్చారు. 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 అంటే 6 మెంబర్స్ వచ్చారు. సో 35. సో ఇక్కడి వరకు ఒక 7 మెంబర్స్ అయితే అయినలు. ఒకవేళ 7 పోస్టులే ఉండొచ్చు మేబీ, నాకు తెలిసి ఒక 10 నుంచి 15 పోస్టులు ఉండాలి. బట్ 7 పోస్టులు వరకు ఉంటే మాత్రం ఇది కట్ ఆఫ్ అనేది ఇదే అవుతుంది. జనరల్ కట్ ఆఫ్ చేద్దాం ఇక. సో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఎస్సీ జనరల్ కట్ ఆఫ్. ఒకవేళ ఉమెన్స్కి ఇంకొక 2 పోస్టులు ఉంటే ఇక్కడ ఈ మేల్ ఉన్న క్యాండిడేట్లు అనేది రిమూవ్ అవుతారు. సో ఇక్కడ 167.389. సో ఇది అనేది కట్ ఆఫ్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఓకే, 7 మెంబర్స్ ఫీమేల్స్ వచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఎస్టీ చూద్దాం.
ఎస్టీ చూద్దాం. ఎస్టీలో పోస్టులు నల్గొండ జిల్లాలో ఎస్టీలో పోస్టులు వచ్చేసి 19 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్ ఒక 6 పోస్టులు ఫీమేల్కి వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ 19 మందిని తీసుకుందాం. దాంట్లో ఒక 6 వస్తారా 5 వస్తారా చూద్దాం. ఎస్టీ రిజర్వేషన్లో నల్గొండ జిల్లాలో ఎన్ని పోస్టులు? టోటల్ 19. ఉమెన్స్ రిజర్వేషన్ ఉమెన్స్కి ఎన్ని కేటాయించవచ్చు అంటే ఒక 6 ఎస్టీలో. ఓకే, సో ఇక్కడ ఒకటి 1, సో ఇక్కడ ఒకటి ఫస్ట్, సెకండ్, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో 14 అంటే ఒక 5 పోస్టులు ఫీమేల్ కేటాయించాల్సి ఉంటుంది, మ్యాక్సిమం ఉండొచ్చు. సో 14 అంటే ఒక 15. సో 4 పోస్టులు కేటాయిద్దాం. ఉండొచ్చు, నా కేసు ప్రకారం ఉండొచ్చు. సో ఇక్కడ ఒక్క ఫీమేల్ కూడా రాలేదు. ఎస్సీ జనరల్ తీసుకుందాం, ఫీమేల్ వేరే తీసుకుందాం. ఎస్సీ జనరల్లో ఉండేది 176.888. ఓకే, తర్వాత వచ్చే ఫీమేల్ ఇవ్వండి. నెక్స్ట్ క్యాండిడేట్ ఫీమేల్ ఉందండి ఇక్కడ. సో ఒక 4 తీసుకుందాం. వీళ్ళు అంటే 4 పోస్టులు ఉండే అవకాశం ఉంది కాబట్టి 1 ఎస్టీలో ఫీమేల్ 1 ఎస్టీ ఫీమేల్ 1. సో ఇక్కడ ఒకటి 2. సో 4 ఇక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది తీసుకుందాం. సో ఎస్టీ ఉమెన్ కట్ ఆఫ్ 160. 160.275. సో ఇది. సో ఒకసారి మళ్ళీ చూడండి ఇక్కడికి ఎస్టీ వాళ్ళది. ఓకే.